కౌంట్ డౌన్. జీఎస్టీ కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే 22వ తేదీపై అందరి దృష్టి. టీవీలు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై రూపాయలు 1500 నుంచి 45,000 వరకు తగ్గే ఛాన్స్. 13% వరకు తగ్గనున్న ఐస్ క్రీం ధరలు. ద్విచక్ర వాహనాలపై 25,000 వరకు మిగులు. జిమ్లు, సెలూన్లపై 5% తగ్గింపు. 100 లోపు సినిమా రేట్లపై తగ్గిన పన్ను. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం. ఐపీఎల్ టికెట్లపై 40% పన్ను మోత. బిజినెస్ ఫస్ట్ క్లాస్ టికెట్లు మరింత ప్రియం. వినియోగదారుడికి జీఎస్టీ లబ్ధి అందేనా? పాత కొత్త సరుకులు అంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానం. సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే. విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయవచ్చు జీఎస్టీ కమిషనర్. వాస్తవానికి ఇప్పుడు అర్థం చేసుకోవాలి, నిత్యావసర వస్తువులు ఎవరి వల్ల పెరుగుతున్నాయి రేట్లు అంటే ఇక్కడ ఏమర్థమైతే సినిమా రేట్లు కూడా, సినిమా థియేటర్లో కూడా 100 రూపాయలు తగ్గుతుందని చెప్తున్నారు. ఇక్కడనేమో బండ్ల రేట్లు తగ్గుతుంది. ఇదంతా ఎవరు పెంచుతున్నారంటే కేంద్రం చేతిలో ఉన్నది పన్ను. జీఎస్టీ వచ్చినప్పుడే చాలామంది వ్యతిరేకిస్తే అన్ని రేట్లు తగ్గుతాయి అని చెప్పి ఆకాశానికి కంటే దాకా తీసుకుపోయారు. ఇప్పుడు అక్కడ దాకా తీసుకుపోయి మళ్ళీ ఏదో కొద్దిగా తగ్గించినట్టుగా తగ్గిస్తారు. ఇక్కడ ఏమంటారు, రాష్ట్ర ఖజానాకు 10,000 కోట్ల నష్టం. ప్రధాన రంగాల్లో తగ్గనున్న జీఎస్టీ రాబడి. సిమెంటు, ఆటోమొబైల్పై 10% పన్ను తగ్గుదల. గ్రానైట్స్పై తగ్గనున్న 7% ఆదాయం పరిహారం చెల్లించాలని సర్కార్ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ఆదాయానికి గండి పడుతున్నది కాబట్టి మీరు చెల్లించాలని రాష్ట్ర సర్కారు డిమాండ్ చేస్తున్నది. ఏ ప్రభుత్వం వచ్చినా లాస్ట్కు ప్రజల దగ్గర నుంచి లాగి పరిపాలించవలసిందే. కాబట్టి ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తేనేమో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరు ఏంటంటే, ఇప్పుడు చాలామందిని ఎవరిని అడిగినా కానీ నెక్స్ట్ వచ్చేది మాత్రం కాంగ్రెస్ వస్తుంది, ఇక బీజేపీ రాదు. ఇప్పటికీ 3 సార్లు అయింది. పేద ప్రజలు నానా అవస్థకు గురవుతున్నారు. ఈ నిత్యావసర వస్తువులు రేట్లు పెరగడం వల్ల బతకలేకపోతున్నారు. ₹1 కూడా పక్కకు పెట్టుకోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి చాలామంది అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది.